టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా పూర్తవగానే తర్వాత ఏ డైరెక్టర్తో సినిమా చేయాలో ముందుగానే ఫిక్స్ చేసుకుంటున్నారు స్టార్ హీరోలు. అలాగే ముందే హీరోలను బుక్ చేసుకుంటున్నారు డైరెక్టర్లు. రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో బన్నీ సినిమా చేస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చేసేందుకు బన్నీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకోనున్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరు, ఎలాంటి కథతో బన్నీ సినిమా చేయబోతున్నాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత ఏడాది ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. అయితే కొరటాల శివ బన్నీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు గతంలో ఓసారి వార్తలు వినిపించాయి. కానీ క్యాన్సల్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి అదిరిపోయే బ్యాక్డ్రాప్తో సినిమా చేసేందుకు ప్లాన్ జరుగుతుందట. అల్లు అర్జున్ ఇంకా పుష్ప 2 సక్సెస్ని ఆనందిస్తున్నారు. ఈ మూవీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుంది. 2000 కోట్ల కలెక్షన్ల టార్గెట్గా రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇటీవలే మరో 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని కలెక్షన్స్ని చూస్తే అర్థమవుతుంది. పుష్ప 2 సందడి దాదాపు అయిపోయింది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడనే ప్రశ్న స్టార్ట్ అయింది. అందరూ అనుకున్నట్టుగానే ముందుగా ప్రకటించినట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. ఆయనతో మైథలాజికల్ మూవీని తెరకెక్కించబోతున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కిపోతుంది. భారీ స్థాయిలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రాని కథతో ఈ మూవీని రూపొందించబోతున్నట్లు ఇటీవల నిర్మాత నాగవంశి తెలిపారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని అంటున్నారు. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతనే మూవీని స్టార్ట్ చేయాలని బన్నీ భావిస్తున్నారట. ఈ గ్యాప్లోనే కొరటాల శివతో సినిమా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నారట. ఇటీవలే ఓ స్క్రిప్ట్ని అల్లు అర్జున్కి నేరేట్ చేశాడట కొరటాల. ఈ మూవీ యూపీ బ్యాక్డ్రాప్లో సాగుతుందని, యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుందని తెలుస్తుంది. రా అండ్ రస్టిక్ కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన పుష్ప 2 దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నార్త్ ఆడియన్స్కి బాగా ఎక్కింది. దీని ప్రభావంతోనే యూపీ బ్యాక్డ్రాప్లో ఈ కథని రాసుకున్నారట కొరటాల శివ. త్వరలోనే ఈ మూవీ గురించి అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.